కన్నడ సినిమా పరిశ్రమలో శివరాజ్ కుమార్ మనవడు యువరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ఎక్క. సంజన అనంత్, సంపద హీరో హీరోయిన్లుగా నటించారు. రోహిత్ పడికి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే మాస్ ఎలిమెంట్స్తో పాటు కమర్షియల్ హంగులను జోడించి మంచి సెట్స్, క్రేజీ లొకేషన్స్లో షూట్ చేశారు. ఇక క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాని రూపొందించారు. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక వరల్డ్ వైడ్గా 20 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కన్నడలో యువరాజ్ కుమార్ కెరీర్లో గ్రాండ్ ఓపెనింగ్స్ని అయితే సాధించింది. తొలి రోజు ఈ చిత్రం కన్నడలో 1.7 కోట్ల రూపాయలను, ఏపీ తెలంగాణలో 20 లక్షలు, తమిళనాడులో 10 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 20 లక్షలను వసూలు చేసింది. ఇక ఈ మూవీ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల రూపాయల నెట్ను, 2.5 కోట్ల రూపాయల గ్రాసెస్లో రాబట్టింది. ఇక ఈ మూవీ రెండవ రోజు తొలి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ అయితే సాధించింది. మూవీకి మంచి టాక్ రావడంతో మూడవ రోజు ఆదివారం 2.5 కోట్ల నుంచి 3.2 కోట్ల మధ్య కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. స్లో అండ్ స్టడీగా జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం మరి.